ఎక్కడో కొంతమంది ఉన్నత కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఉంటారు. ఆ ధనరేఖలు వేరుగా ఉంటాయి. వాటి గురించి గత వీడియోలో చెప్పాను నేను. పుట్టుకతోనే భోగభాగ్యాలతో పుట్టిన వారి ధనరేఖలు ఎలా ఉంటాయో. ఈ ధనరేఖ ఏమిటంటే దీని ముఖ్యమైనటువంటి విషయము, ఈ ధనరేఖ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ధనరేఖ ఉన్నవాళ్ళు సామాన్యమైన కుటుంబాల్లో జన్మిస్తారు. అంటే ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పెద్దగా ఏమి చెప్పుకోవడానికి లేనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు. అంటే సపోర్టింగ్ ధనరేఖ వేరేది ఇంకొకటి కనుక లేకపోతే నేను చెప్పింది కరెక్ట్గా అదే జరుగుతుంది.